హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పుష్పరాజ్ 0818. చాలా రోజులు అయ్యింది కదండి నా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేసి. నేను యాక్చువల్లీ దుబాయ్ నుంచి వచ్చేసి చాలా రోజులు అయింది. చాలా రోజులు అంటే మోర్ దెన్ 1 వీక్ అవుతుంది అంతే. కాకపోతే నాకు అక్కడ ఉన్నంతసేపు తిరగడానికి, ఎంజాయ్ చేయడానికే టైం సరిపోయింది. అక్కడ నాకు వీడియోస్ ఎడిట్ చేసుకున్నంత టైం దొరకపోయిండే. సో ఇవి వచ్చేసి నేను లూలు లాంగ్ వీడియో పోస్ట్ చేశాను కదా, ఇది దాని కంటిన్యూ వీడియో అనమాట. ఇక నుంచి మ్యాక్సిమం నా వీడియోలన్నీ నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను. చూసి నన్ను లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ లూలు నుంచి తెచ్చిన సామాన్లు అన్నీ కూడా నేను మొత్తం అన్నీ పేర్చుకుంటున్నాను అనమాట. నేను ఆ రోజు నైట్ అయితే చాలా నైట్ అయిపోయింది, మోర్ దెన్ 12:30 అలా అయిపోయింది ఇంటికి రాబోతుడికి. ఇంకా నేను రూమ్లో అవన్నీ పెట్టేసాను. అలాగా ఏసీ టెంపరేచర్ ఎక్కువే ఉంటుందని బయటనే మార్నింగ్ లేవగానే ముందు నేను తెచ్చుకునే సామాన్లు అన్నీ కూడా నేను బయటని పెట్టుకొని ఏది ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలో పెట్టుకున్నాను అనమాట. నేను ఇంటి దగ్గర నుంచి కూడా కొన్ని సామాన్లు మ్యాక్సిమం గ్రాసరీస్ ఇండియా నుంచి కూడా నేను తీసుకెళ్ళాను. సో అవన్నీ తెచ్చుకున్నవన్నీ నీట్గా అక్కడ అల్మారియా అనేది ఒక బ్రాండు. సో ఆ బ్రాండ్ వల్ల మనం మ్యాక్సిమం ఏవైనా కొన్ని డేట్స్ ఉంటాయి, ఒక 3 డేస్ అలా ఉంటాయన్నమాట. ఆ 3 డేస్లో చికెన్ వాడేయాలి. నాకు అక్కడ లాలీపాప్సే దొరికాయి. అంటే నేను వెళ్ళడం కొత్త వల్ల నాకు అంత ఈజీగా ఏమీ అంత అనిపించలేదు. ఏం కొనుక్కోవాలో ఏం కొనుక్కోకూడదో నాకు అంత తెలియలేదు. ప్రతిదీ మనం ఇండియన్ రేట్ కానీ కంపేర్ చేసుకుంటే అక్కడ ఏమీ కొనుక్కోలేము. అందుకని నేను తెచ్చినవన్నీ ఫ్రిడ్జ్లో అయితే ఇలా అయితే ఆర్గనైజేషన్ అయితే చేస్తాను. పైన వచ్చేసి డీప్ ఫ్రిడ్జ్ వచ్చింది, కిందన వచ్చేసి ఫ్రీజర్ వచ్చింది. సో మొత్తం అన్నీ అయితే నేను ఆర్గనైజేషన్ చేసుకొని నేను ఆ రోజైతే బేగా స్నానం, అంటే మేము లెగడమే అక్కడ టైం 10 అయిపోయింది. మన ఇండియా టైం దగ్గర 1:30 అలా అవుతుంది. నేను లేచి స్నానం చేసి, నాకు పెళ్ళైన 7 ఇయర్స్లో నేను ఎప్పుడూ మేము వేరేగా వండుకోలేదన్నమాట. నేను వచ్చింది విజిట్ వీసా మీద 1 మంతే వచ్చాను హాలిడేస్కి, మా బాబు హాలిడేస్కి అనమాట. యాక్చువల్లీ 2 మంత్స్ అయితే ఉందాం అనుకున్నాము. కాకపోతే అక్కడ పిల్లలకి స్కూల్ పెట్టడం వల్ల బాబుకి మళ్ళీ వాడికి ఇబ్బంది అవుతుందని 1 మంత్కి అనుకున్నాము. ఆయన మళ్ళీ లీవ్కి వస్తానన్నారు. సో ఇక్కడైతే మేము ఫస్ట్ టైం కాబట్టి స్నానం చేసి మా ఇద్దరం పాలైతే పొంగిస్తున్నాము. ఇక్కడ సీరియస్లీ చెప్పాలంటే ఆ మంటలు చాలా పెద్దవి వస్తున్నాయండి. వంట అయితే చాలా ఈజీగా అయిపోయింది. సో ఇక్కడ పాలు అయితే పొంగిపోతున్నాయి. సీరియస్గా నాకైతే చాలా ఎగ్జైట్మెంట్ ఉండేది. ఫస్ట్ టైం పాలు పొంగిస్తున్నాను. 1 మంతే అవ్వచ్చు, కాకపోతే చేసింది మంచి రోజు పూట చేయడంలో తప్పులేదు కదా అని మేము వెళ్ళింది లక్షవారం. అయితే లక్షవారం వెళ్ళాము. ఫ్రైడే మార్నింగ్ మేము బయటికి వెళ్ళిపోయాము. ఫ్రైడే లంచ్, నైట్ డిన్నర్ కూడా మేము బయటనే తిన్నాము. ఇది వచ్చేసి సాటర్డే అనమాట. సాటర్డే మార్నింగు అంటే నేను ఎక్కువ అయితే సామాన్లు పట్టుకెళ్ళలేదు, ఉన్న హోటల్తోనే అడ్జస్ట్ చేసుకున్నాను. మా వారు కూడా ఆయన రూమ్లోనే ఉన్నవి కొన్ని థింగ్స్ అయితే తెచ్చారు. మా వారికి ఫుడ్ అకామిడేషన్ మొత్తం కూడా కంపెనీయే ప్రొవైడ్ చేస్తుంది. సో మేము 3 ఫ్యామిలీస్ వెళ్ళడం వల్ల వాళ్ళు దగ్గరున్న కుక్కరీ మొత్తం అన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నవి, మా దగ్గర ఉన్నవి, కుక్కర్, నెక్స్ట్ నాన్ స్టిక్స్ అవన్నీ షేర్ చేసుకున్నాము. నేనైతే నాన్ స్టిక్, ఒక కుక్కర్, ప్లేట్స్, మా వారు మెస్ నుంచి ప్లేట్స్ అయితే తీసుకొచ్చారు. ఒక తెపాలైతే మా మమ్మీ ఇచ్చారు, ఎందుకైనా మంచిదమ్మా చారాటి పెడతావు కదా అని. నేను తెచ్చిన సామాన్లు అన్నీ కూడా పైన అయితే ఆర్గనైజ్ చేసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ డబ్బాల్లో వేసుకోవడానికి ఉండేది 1 మంత్, అన్నీ తెచ్చుకొని మళ్ళీ అవన్నీ పట్టుకెళ్ళడానికి నాకు వెయిట్ తక్కువ. పక్కనే అనుకోండి పర్వాలేదు, వెయిట్ ప్రాబ్లం ఇవన్నీ ఉంటాయి కాబట్టి నేను ఆ కవర్స్తోనే జాగ్రత్తగా పెట్టేసుకున్నాను అనమాట. నాకు స్టార్టింగే కిచెన్ ఇచ్చి బెడ్రూమ్ వేరే ఇవ్వడం బాగా అయింది. ఇక్కడ వచ్చేసి నాకు ఇక్కడైతే మా ఇంటిలో ఫస్ట్ టైం పాలు అయితే పొంగుతున్నాయి. మా ఇద్దరం అయితే హ్యాపీగా క్లాప్స్ అయితే కొడుతున్నాము. పాలు అయితే పొంగిపోయి నెక్స్ట్ వచ్చేసి నేను దాన్ని టీ చేసి నేను మా వారికి ఇచ్చేసి వెంటనే వంట అయితే స్టార్ట్ చేశాను. సో ఇక్కడ నుంచి కంటిన్యూ వీడియో వస్తుంది, చూడండి. ఇక్కడైతే నేను మా వారికి టీ పెడుతున్నాను. మా వారికి కంపల్సరీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ కంపల్సరీ టీ తాగవలసిందే. సో నేను దీనికంటూ టీ గుండా నేను ఇండియా నుంచే తెచ్చుకున్నాను. మా వారికి ఇష్టం అని చెప్పేసి నేను అక్కడి నుంచే ఇండియా నుంచే టీ గుండా తెచ్చాను. ఇక్కడ టీ పెట్టేశాను. పక్కనైతే సేమియా అయితే చేస్తున్నాను. ఫస్ట్ టైం పాలు పొంగిచ్చాను కదా, ఆ పాలతో సేమియా చేసి కొద్దిగా టీ అయితే చేస్తున్నాను అనమాట.
ఫైనలీ ఇక్కడైతే మా వారికి చాయ్ అయితే పెట్టేసి ఇస్తాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ బుజ్జి అని చెప్పేసి అన్నారు. నేను ఇక్కడికి వచ్చాక ఫస్ట్ టీ పెట్టడం ఇదే అనమాట. సో ఇంకా లగేజ్ అయితే చాలా ఉంది, సర్దాలి. సో సేమియా అయితే నేను ఇక్కడ చేసేస్తున్నాను బేగా. ఇక్కడ మీ అందరికీ నవ్వుగా అనిపించవచ్చు, ఎందుకంటే మా వారు బ్యాగ్లోని ఈ లక్ష్మీదేవి ఫోటో ఎప్పుడు ఉంటుంది. సో ఇక్కడ మాకు పూజ గది అంటూ ఉండదు కదా ఈ 1 మంత్కి. సో ఈ కబోర్డ్కి అయితే పెట్టి ఫస్ట్ సేమియా అమ్మవారికి చేత్తో చూపించారనమాట. చాలాసేపు నవ్వుకున్నా. ఇది వచ్చేసి మాతో వచ్చిన వాళ్ళిద్దరు రూమ్స్కి ఇచ్చామన్నమాట. ఆ రోజు నేను ఇది వచ్చేసి షార్ట్ వీడియో నేను అప్పుడే పోస్ట్ చేశాను. సాంబార్ చేసి రైస్ వండి వడియాలు కందిపొడి ఇవన్నీ చేశాను అన్నమాట. ఇక్కడైతే నేను ఇన్స్టెంట్వి ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తున్నాను. మా డాడీ వచ్చినప్పుడు ఇన్స్టెంట్ పూరీస్, ఇన్స్టెంట్ పరోటాస్, ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే తక్కువ టైంలో మేము బయటకు అయితే వెళ్ళడానికి అవ్వదు కదా. సో దానికోసం అని చెప్పేసి ఈవినింగ్ మా వారికి చాయ్ పెడుతూ ఒక పక్క నేను ఫ్రెంచ్ ఫ్రైస్ వేపుతున్నాను అనమాట. కానీ నాకైతే చాలా హ్యాపీగా ఉంది. వెళ్ళిన థర్డ్ డే చాలా బాగుంది అనిపించింది. నేను అనుకోవడం అయితే ఎయిర్పోర్ట్ నుంచి రూమ్కి వచ్చినప్పుడు చాలా చీకట్లో వచ్చాం. టైం అయితే 1 or 2 అయ్యింది. ఆ టైంలో వచ్చినప్పుడు ఎటు చూసినా ఎడారే ఉంది, నేను ఎక్కడికి వెళ్తున్నాను అని నాకే అనిపించింది ఎందుకు వచ్చానని. బట్ మార్నింగ్ లెగిస్తే చాలా బాగుంది. ఈవినింగ్ వచ్చేసి మా వారాలు పార్క్ తీసుకెళ్తున్నారు. వీళ్ళు ఎప్పుడు కూడా ఫ్రైడే అక్కడ హాలిడే, సాటర్డే వచ్చేసి ముందుగానే వీకెండ్స్లో ఫ్రైడే వీళ్ళు డ్యూటీ చేయడం వల్ల వీళ్ళకి ఫ్రైడే సాటర్డే హాలిడేస్ తీసుకునేవారు అనమాట. సో డైలీ మీరు రూమ్లో ఉంటే మనం కంటిన్యూ ఇండియాలో అయితే కంటిన్యూ ఏసీలో అయితే ఉండాం కదండి. బట్ ఇక్కడ అయితే కంటిన్యూ రూమ్లోనే ఏసీలోనే ఉండాలి, బయటకు అస్సలు మనం ఉండలేమన్నమాట. సో అందుకని మీరు కంటిన్యూ ఉంటే మీరు బాడీ డిహైడ్రేషన్ అయిపోద్ది, ఒకసారి బయటికి కూడా వస్తూ ఉండండి అని చెప్పేసి ఇక్కడ ఒక పార్క్ చూపించారనమాట. ఇది మా వెళ్ళ వెనక సైడే పార్క్ అండ్ స్కూల్ కూడా అక్కడే ఉంది. సో బయటన రోడ్డు మీద అయితే ఒక చిన్న పార్క్ ఉంటుంది అనమాట. ఇక్కడ అరబిక్ వాళ్ళకి వేరే పార్క్ ఉంటుంది, నార్మల్ పీపుల్కి వేరొక పార్క్ ఉంటుంది. నార్మల్ పీపుల్ అంటే కేరళ నుంచి చాలామంది ప్లేసెస్ నుంచి వస్తారు కదా. సో వాళ్ళకంటూ వేరే పార్కులు అయితే ఉన్నాయన్నమాట. మేము అక్కడ ఆ పార్క్ తీసుకెళ్తాం, ఎందుకంటే మేము వచ్చింది లక్షవారం వచ్చాము. శుక్రవారం శనివారం సెలవు పెట్టుకున్నారు. సండే డ్యూటీకి వెళ్ళిపోతారనమాట. నెక్స్ట్ డే సండే అని చెప్పేసి పార్క్ తీసుకెళ్తున్నారు. ఇక్కడైతే నేను వెళ్ళినప్పుడు అంత గమనించలేదు, వచ్చినప్పుడు చూశాను. ఈ పక్కన ఉన్న ట్రీస్ సోఫా టైప్లోని ట్రీస్ కట్ చేశారనమాట. ఇవంతా దూరం నుంచి చూస్తే సోఫా టైప్లో ఉంటుంది అనమాట. మేము వెళ్తుంది కొద్దిగా పెద్ద పార్క్ అనమాట. ఇక్కడ వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ నడిచినప్పుడు. సో ఇక్కడ జీబ్రా క్రాస్ అని ఉంటుంది. సో అక్కడే మనం రోడ్డు క్రాస్ చేయాలి. అక్కడ కాకుండా ఎక్కడ రోడ్డు క్రాస్ చేసినా మనకి ఏమైనా సరే వాళ్ళకి తప్పు ఉండదు. బట్ చాలా స్పీడ్గా వెళ్తున్నాయి వెహికల్స్ అయితే. నడిచి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ చాలా స్పీడ్గా వెళ్తాయి, మనుషులు ఉన్నారు, స్లోగా వెళ్ళాలని కూడా ఉండరు. ఇక్కడ వచ్చేసి మా ఫ్రెండ్కి ఒక స్టోన్ దొరికిందనమాట. అంటే మేము వెళ్ళిన కొత్త కదా, ఏది చూసినా కొద్దిగా విచిత్రంగా అనిపిస్తుంది అనమాట. అక్కడ మా ఫ్రెండ్ చూడండి రాయి ఎలా ఉందో, ఇది ఏంటి అని చెప్పేసి ఒక్కొక్కరు దాన్ని ఎలా ఉంటుందంటే అది ఎలాంటిది ఏంటి అని చెప్పేసి చాలా ఒక సైంటిస్ట్ లాగా మేము దాన్ని దీర్ఘంగా ఆలోచిస్తున్నాము. చాలా నవ్వు అనిపించింది మాకే. మేము రావడమే 7 అయిపోయిందండి. మేము అక్కడ బయలుదేరడమే. ఇక్కడ ఏంటంటే
7:30కి 7:45కి అయితే చీకటి అవుతుంది. మార్నింగ్ అయితే 5 o'clockకే వెలుతురు వచ్చేస్తుంది అనమాట. ఎండ అనేది చాలా బేగ వచ్చేస్తుంది. ఇక్కడ మల్లెపూ చెట్లు అయితే చాలా ఉన్నాయండి. ఇవి చూస్తూనే మల్లెపూలు. ఇక్కడ రోడ్డు క్రాసింగ్ టైంలో కూడా సైడ్న అయితే మల్లెపూలు, గులాబీ పూలు అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరూ ఎక్కడైనా మొగ్గలు ఉంటే తెంపుకుందాం అన్నంత ఆత్రంగా చూసాం. బట్ మాకు దొరకలేదు, చాలా పీపుల్లా ఉన్నాయి. ఇదంతా పార్క్ అన్నమాట. పిల్లలైతే చాలా బాగా ఆడుకుంటున్నారు. ఎక్కడున్న వాళ్ళు చూడండి, ఆ అక్కలు చూడండి ఎంతమంది ఉన్నారో. పిల్లలందరినీ తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఫుల్గా మాస్క్ వేసుకొని గీతల్లో ఉన్నారు. ఇక్కడ మా ఊడైతే ఘోరంగా ఆడుకుంటున్నాడండి, ఫుల్ స్వెట్. సో వాక్ డిస్టెన్స్ అయితే ఈ పెద్ద పార్క్ అయితే మేము అప్పుడు వెళ్ళడమే, తర్వాత ఇంకెళ్ళలేదు, చాలా దూరంగా ఉందని. సో పిల్లలు బాగా ఆడుకుంటున్నారు. ఫైనల్లీ మేమైతే ఇంకా పిల్లలు తీసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఈ వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు సపోర్ట్గా ఉంటుంది. ప్రతి వీడియో నేను పోస్ట్ చేస్తాను. ఇక్కడ నుంచి ట్రై చేస్తాను. నాకు అస్సలు టైం కుదరట్లేదు. చూడండి సోఫాల్లో ఉంటాయని చెప్పాను కదా, మీకోసం నైట్ అయినా